హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్. ఫ్రెండ్స్, ఈ ఛానల్ ద్వారా టీచర్లకు, ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ గుర్తింపు రద్దు చేయాలి. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు. పారిశుద్ధ్య కార్మికులంతా నిరక్షరాస్యులు. పోరాటాల కట్టడికే ఈ కుట్ర. మున్సిపల్ పారిశుద్ధ్య ఇంజనీరింగ్ కార్మికులను ఇబ్బంది పెట్టే ముఖ గుర్తింపు విధానాన్ని రద్దు చేయాలని మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోరిమామిల సుబ్బారాయుడు డిమాండ్ చేశారు. దశలవారీ పోరాటాల్లో భాగంగా ముఖ గుర్తింపు విధానాన్ని నిరసిస్తూ గురువారం రాష్ట్ర వ్యాప్తంగా 80 చోట్ల మున్సిపల్ కార్పొరేషన్, నగర పంచాయతీల్లో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలేసి అర్జీలు సమర్పించారు. నంద్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి సుబ్బారాయుడు, రాష్ట్ర అధ్యక్షుడు రంగనాయకులు, డిప్యూటీ జనరల్ సెక్రటరీ రవికుమార్, గుంటూరులో ఉపాధ్యక్షుడు మాల్యాద్రి, రాష్ట్ర ఉపాధ్యక్షులు జె రామచంద్రయ్య, నర్సాపురంలో గౌరవ సలహాదారు నెక్కింటి సుబ్బారావు, భీమవరంలో ఆర్గనైజింగ్ కార్యదర్శి మల్లేశ్వరరావు వీరందరూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ఉద్యోగ కార్మికులను పని దొంగలుగా చూపుతూ వారు సమస్యలపై పోరాడకుండా కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ గుర్తింపు విధానాన్ని తీసుకొచ్చిందన్నారు. మున్సిపల్ కార్మికులు 99% మంది నిరక్షరాస్యులని ప్రభుత్వానికి తెలిసి కూడా ప్రతిరోజు 4 సార్లు స్మార్ట్ ఫోన్లో హాజరు వేసుకోవాలని, వారికి వారే యాప్ల ద్వారా తీసుకోవాలని, కమిషన్ల ద్వారా ఒత్తిడి చేయడం దుర్మార్గమన్నారు. ఫలితంగా కార్మికులు తమ అటెండెన్స్ పడకపోతే జీతాలు రావని భయభ్రాంతులకు గురవుతున్నారు. ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే మున్సిపల్ కార్మికులకు శానిటరీ సెక్రటరీలు, మేస్త్రీలు, ఇన్స్పెక్టర్లు, హెల్త్ ఆఫీసర్ తదితరులు మున్సిపల్ వ్యవస్థ పూర్తిగా పర్యవేక్షణ చేస్తుండగా కొత్తగా ఈ విధానం కార్మికులను ఇబ్బందికి గురి చేయడానికి తప్ప మరొక ప్రయోజనం లేదన్నారు. కార్మికులు చనిపోయినా, రిటైర్మెంట్ అయిన కుటుంబీకులకు ఎక్స్గ్రేషియాలు ఇంతవరకు చెల్లించని ప్రభుత్వం వాటిని అడగకుండా ఉండేందుకే ముఖ గుర్తింపును అమలు చేస్తుందని విమర్శించారు. ప్రతి చిన్నవాటికి అప్కాస్ట్ కార్మికులు వెళ్లినా సమస్యలు పరిష్కారం కావడం లేదని, సమ్మె జరిగి 6 మాసాలైనా పర్మనెంట్ పారిశుద్ధ్య ఒప్పంద ఇంజనీరింగ్ కార్యక్రమాలపై పెచ్ మినిట్స్ ఇంతవరకు ఇవ్వడానికి ప్రభుత్వానికి ధైర్యం చాలడం లేదన్నారు. జనవరి 28న మున్సిపల్ కార్పొరేషన్, నగర పంచాయతీ కార్యాలయాల ఎదుట చేపట్టే ధర్నాలను జయప్రదం చేయాలని సుబ్బారాయుడు కార్మికులకు పిలుపునిచ్చారు. సో ఫ్రెండ్స్, మున్సిపల్ కార్మికులంతా ముఖ గుర్తింపు హాజరును రద్దు చేయాలని అయితే డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.